అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. అద్దె ఇంట్లోని బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టాడు ఓ ఓనర్. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. మధురానగర్ జవహర్ నగర్ లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకుంటున్నారు. ఆ ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు యజమాని. ఎలక్ట్రీషియన్ చింటూతో కలిసి బాత్రూం బల్బ్ హోల్డర్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. గత నెల 13న సీక్రెట్ కెమెరాలు గుర్తించారు దంపతులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దంపతులను బెదిరించాడు ఇంటి ఓనర్. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేశారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు ఇంటి యజమాని అశోక్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటూ కోసం గాలిస్తున్నారు. అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. అద్దె ఇంట్లోని బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టాడు ఒక ఓనర్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి లైవ్ లో ఉన్నారు. రవి, పోలీసులు ఏం చెప్తున్నారు? స్వాతి, మధురానగర్ పరిధిలోని జవహర్ నగర్ లో ఉన్న ఈ బిల్డింగ్ లోనే ఓనర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈ ఇంట్లో బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ లో ఉన్నటువంటి బల్బు హోల్డర్ లో ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కూడా దాదాపు ఒక వారం గడుస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వారం తర్వాత ఆలస్యంగా గుర్తించారు. అందులో నుంచి చిన్న బల్బు వెలుగుతున్నట్లుగా అనుమానం రావడంతో ఒకసారి వెల్డర్ను ఓపెన్ చేసి చూశారు. భర్తకు చెప్పడంతో భర్త హోల్డర్ను ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న సీసీ కెమెరా ఉంది. దాంతో విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. ఓనర్ అశోక్ పోలీసులకు కంప్లైంట్ చేయకుండా తను దాన్ని సర్దుమణిగేలా చూశాడు. ఎందుకంటే మొన్న ఎలక్ట్రీషియన్ను పిలిపించాడు, తను పెట్టి ఉంటాడు, మీరు పోలీస్ కేసు లాంటివి చేసుకోకండి, అందులో దాదాపు వారం రోజుల పాటు ఫుటేజ్ అంతా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రీషియన్ అంతా బయట పెట్టే అవకాశం ఉంటుంది, దీన్ని గుట్టుచప్పుడు కాకుండా మనం మేనేజ్ చేద్దామని చెప్పే ప్రయత్నం చేశాడు. అలా నమ్మినటువంటి ఇద్దరు దంపతులు కూడా ఓనర్ అశోక్తో పాటు కలిసి చింటూ కోసం గాలించారు. చింటూ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడని చెప్పి ఓనర్ అశోక్ చెప్తూ వచ్చాడు. కానీ ఒకసారి ఆ దంపతులకు ఓనర్ అశోక్ పైన కూడా అనుమానం వచ్చింది. ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా ఓనర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్లారు. దాంతో పోలీసులు అశోక్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే బాత్రూంలో ఉన్నటువంటి బల్బు వెలగడం లేదు, అందులో షార్ట్ సర్క్యూట్ అయింది, హోల్డర్ పనిచేయట్లేదు అని చెప్పడంతో ఓనర్ ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించాడు. ఈ నెల 9వ తేదీన చింటూ అనే ఎలక్ట్రీషియన్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హోల్డర్ను అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న రిపేర్స్ అన్నింటినీ చేశాడు. అదే రోజు అందులో సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లుగా దంపతులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు తర్వాత నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. అంటే చింటూకి ముందుగానే ఓనర్ అశోకే చెప్పి ఉంటాడు, అశోక్ చెప్పినటువంటి విధంగానే చింటూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఉంటాడని కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి చింటూ పరారీలో ఉన్నాడు. అశోక్ను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ బిల్డింగ్లో మొత్తం 10 పోర్షన్స్ ఉన్నాయి. ఇందులో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, మిగతా అన్ని పోర్షన్స్లో కూడా కామన్ బాత్రూమ్ ఉంది. ప్రస్తుతం మనం చూసినటువంటి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి. అందులో 3 రూమ్స్ కలిపి ఒక బాత్రూమ్ ఉంది. మిగతా ఇప్పుడు మనం కెమెరా ఏదైతే పెట్టినటువంటి రూమ్ ఉందో అందులో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూంలోనే పెట్టాడు. ఇంటి ఓనర్ మాత్రం ఎంతో భద్రతంగా ఉంటాను, నేను ఇక్కడ బిల్డింగ్ మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశానని చెప్పి అద్దె కూడా ఎక్కువ స్థాయిలో వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు బిల్డింగ్ స్ట్రైట్ గా ఉన్నటువంటి వైపులో కారిడార్ లో ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. మరోవైపు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడైతే బాత్రూమ్ సీసీ కెమెరాను ఏర్పాటు చేసినటువంటి పోర్షన్ ఉందో ఆ పోర్షన్ పైన కూడా మరొక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. అద్దెకి ఎవడైనా రావాలని చెప్పి చూసినప్పుడు ఇంత సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, ఓనర్ చాలా భద్రతగా ఉంటున్నాడు అనే భ్రమ కల్పించే విధంగా చేశాడు. కానీ లోపలికి వెళ్తే మాత్రం ఎవరైతే అద్దెకుంటున్నారో వాళ్ళని మొత్తం రికార్డ్ చేసే విధంగా వాళ్ళ బాత్రూంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాడు అనే విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. సో ఈ తంతు అంతా ఎప్పటి నుంచి జరుగుతోంది, ఇప్పుడు ఈ దంపతులు గుర్తించారు కాబట్టి ఆ విషయం బయటకు వచ్చింది. మిగతా ఎక్కడైనా ఇంకా బాత్రూమ్స్ లో కూడా గతంలో ఏమైనా పెట్టాడా, వాళ్ళకి కూడా ఏమైనా రికార్డ్ చేశాడా, అసలు అడుగడుగున సీసీ కెమెరాలను ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది పోలీసులు కూపిలాగుతున్నారు. ఒక్కసారిగా ఈ పోర్షన్ లో జరిగినటువంటి ఘటనతో ఇందులో అద్దెకుంటున్నటువంటి వాళ్ళంతా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. ఈ పోర్షన్ నిన్న ఉదయమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 4 రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈ పోర్షన్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారిగా తమ పక్కనే ఉన్నటువంటి రూమ్ లో ఎంతో అమాయకంగా నటిస్తున్నటువంటి ఓనర్ బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టడం, స్నానాలు చేయడం అవన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉండడం తెలిసినటువంటి అద్దెకుంటున్నటువంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం